మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంపై డ్రోన్ ఎగిరేసిన ఘటన కలకలం రేపుతోంది. అనుమానాస్పద డ్రోన్ దాదాపు 20 నిమిషాల పాటు మంగళగిరి జనసేన కార్యాలయంపై సంచరించడాన్ని ఆఫీస్ సిబ్బంది గమనించారు. ఈ ఘటనతో జనసేన కార్యకర్తల్లో పవన్ భద్రతపై ఆందోళనలు తలెత్తాయి. జనసేన ఆఫీస్పై డ్రోన్ ఎగిరిన ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ అంశంపై డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుగుతుందన్నారు. నిజంగా డ్రోన్ ఎగిరిందా లేదా, డ్రోన్ ఎగిరితే ఎవరు ఎగిరేశారు అనే కోణంలో దర్యాప్తు సాగుతుందని తెలిపారు. సాయంత్రంలోగా విచారణ పూర్తవుతుందని తెలిపారు డీజీపీ ద్వారకా తిరుమలరావు. ఎంక్వైరీ స్టార్ట్ చేసినామండి. ఇన్ఫ్యాక్ట్ నేనైతే మొన్న ఈవినింగ్ నాకు వచ్చింది, వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది. 24 hours కల్లా ఎంక్వైరీ చేయమని చెప్పండి. నిన్న ఈవినింగ్కి అయిపోవాలా, ఇంకొక రోజు టైం కావాలి అడిగారు, అది కూడా చేయమని చెప్పాను. నిన్న కూడా మళ్ళీ ఏదో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది, మొత్తం విచారించి ఈ డ్రోన్ విషయం అనేది యాక్చువల్గా డ్రోన్ ఎగిరిందా లేదని కూడా మేము కనుక్కోవాలా. అంటే ఏదైనా చూసి డ్రోన్ అనుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళు, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఆ రోజు చెప్పినటువంటి వాడు ఒక ఆర్ఎస్ఐ తప్పించి అంతకన్నా సీనియర్ లేరు. సో అది డ్రోనేనా కాదా అని కూడా తెలుసుకోవాల్సింది. అక్కడ డ్రోన్ ఫ్లై చేసే అవకాశం ఎవరు ఉందో చాలా విశదంగా చాలా విచారించినాకే ఒక కంక్లూషన్కి వస్తాం. జనసేన కార్యాలయంపై డ్రోన్ ఎగిరేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్కి భద్రత పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు జనసేన నాయకుడు కిరణ్ రాయల్. డ్రోన్ల విషయము ఇప్పుడే కొత్త దానికి 5 మంది కమిటీ వేశారు పోలీస్ అధికారులతో. అది జరుగుతోంది, విచారిస్తాము. ఎందుకంటే డ్రోన్లు మేము అధికారులు ఉన్నాం, 2 నిమిషాలు టపాం పెట్టేస్తాం మేము. ఎవరు ఎగరేస్తాను కూడా అది వైసీపీ నాయకుల పనే లేదా ఇంకెవరిన పనే, మేము పట్టేస్తాం. డ్రోన్లు ఎగరేసినంత మాత్రం భయపడిపోతారు. పవన్ కళ్యాణ్ గారు బయటికి గారు ప్రజల్లో తిరగరేమో, ఆఫీస్లో ఉండిపోతారేమో అనుకుని భ్రమ. డ్రోన్లకి గల్లకి భయపడే వ్యక్తి కాదైనా. పవన్ కళ్యాణ్ గారికి అవసరమైతే సెక్యూరిటీ పెంచాలి, ఇంకా భద్రత పెంచాలి. పవన్ కళ్యాణ్ గారి అవసరం ఈ రాష్ట్రానికి, ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఆయన సేవలు చాలా అవసరం. కాబట్టి భద్రత పెంచాలి.